నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట శాఖ గ్రంథాలయంలో శుక్రవారం ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాలను, విజ్ఞాన భండాగారాలను, ఆధునిక దేవాలయాలని పేర్కొన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య, పాదూరి రాఘభూషణం, గాడిచర్ల హరి సర్వోత్తమరావు వంటి మహామహులు గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిలా పనిచేసి సమాజ విద్యాభివృద్ధికి అపార సేవలు చేశారని గుర్తు చేశారు. సందర్భంగా మన కొత్తపేట గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణ గారు, పాదూరి రాఘభూషణం గారు, గాడిచర్ల హరి సర్వోత్తమ గారు, అటువంటి పెద్దలు ఎందరో మహనీయులు గ్రంథాలయ ఉద్యమాన్ని మహోజ్వలంగా ఆనాడు మరిచినటువంటి వారు. అటువంటి గ్రంథాలయాల యొక్క విశిష్టతను చాటి చెప్పే విధంగా ఈనాడు వారోత్సవాలు మనం నిర్వహించుకోవడం, అది కూడా మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా నవంబర్ 14 నుంచి ప్రారంభించుకుని 21 వరకు వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకోవడం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం పాల్పంచుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈనాడు చదువుల తల్లి సరస్వతి దేవికి పుష్పాలంకరణ చేసుకుని మన భారత తొలి ప్రధాని మరి బాలల దినోత్సవంగా ఈరోజు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన తొలి ప్రధాని. వారి పిల్లలంటే చాలా ఇష్టం. వారి దానికి ప్రతిరూపంగా ఆయన యొక్క పుట్టినరోజుని బాలల దినోత్సవంగా మనం నవంబర్ 14 నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ రెండు కార్యక్రమాలు కలిసి వచ్చే రోజు గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం ఈ నవంబర్ 14న మనం నిర్వహించుకోవడం, పిల్లలందరినీ కూడా మనం వారిని ప్రోత్సహించుకోవడం, ఆ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ మరి ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు కానీ వ్యాసరచనలు, డిబేటింగ్లు, అన్ని స్కూళ్ళలో చిన్న చిన్న కార్యక్రమాలు అన్ని కూడా పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీసే విధంగా వక్తృత్వ పోటీలు, డిబేటింగ్ లేదా ఎస్ఏ రైటింగ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పిల్లలను ప్రోత్సహించడం అనేది ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు ఈ రోజైతే చాలా వచ్చేసింది కాబట్టి గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత తక్కువగా భావిస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఈ గూగుల్ లేవు, ఇంటర్నెట్లు లేవు, ఎందుకంటే సెల్ ఫోన్లో ప్రపంచం అంతా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సెర్చ్ చేసుకుంటున్నారు. ఇమీడియట్గా రకరకాలైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక సమాచారం వేగంగా అందుతుంది, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నారు. కానీ పూర్వం అయితే ఒక చరిత్ర తెలుసుకోవాలన్నా స్వతంత్ర సమరయోధుల యొక్క వారి యొక్క చరిత్రలు కానీ లేదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అంటే విజ్ఞానం సంపాదించుకోవడానికి ఒక చదువుతోటే కాకుండా ఈ లైబ్రరీలు ఎక్కువ ఉపయోగించుకున్నారు. ఏదైనా సమాచారం కావాలి, గత చరిత్ర కావాలి, ఆ యొక్క మంచి చెడ్డలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ గ్రంథాలయాల్లోనే రకరకాలైనటువంటి విజ్ఞానాన్ని కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలకి పిల్లలు పోటీ పడే విద్యార్థులకి పోటీ పరీక్షలు వెళ్ళడానికి కూడా కావాల్సిన సమాచారం ఇక్కడ పెద్ద వయసు వారికి మామూలు పేపర్ కానించి, పిల్లలకు కావాల్సినటువంటి చందమామలు, బాలమిత్రులు కానించి, లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ వెళ్ళే వరకు కాంపిటీషను ఈ మన మ్యాగజైన్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి పూర్వ చరిత్రకు సంబంధించినటువంటి అనేక గొప్ప గొప్ప విలువైనటువంటి లేదా ఇతిహాసాలు, భారతం, రామాయణం వంటి గొప్ప గొప్ప ఇతిహాసాలు, భాగవతాలు ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక ఈ పుస్తకాలే ఆధారం అయ్యి పౌరాణికం అవని, జానపదం అవని, లేదా సాంఘికంగా అవని ఏదైనా ఒక ఈ నవలలు లేదా ఇవన్నీ గ్రంథాలు ఇవన్నీ చదువుకోవడం ద్వారా విజ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం వచ్చేది. ఎందుకంటే ఒక చదువుకోవడం వల్ల వచ్చే చదువు వస్తే ఈ యొక్క గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు వారికి కావాల్సిన దేని మీద అభిలాష ఉందో దానిని పట్టుకుని వారి యొక్క నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఈ పుస్తకాలు చాలా మనసుకు హత్తుకుంటాయి. కామ్గా పుస్తకం తీసుకొని చదువుకుంటూ ఉంటే అందులో ఉన్న సమాచారం అంతా మనకి మైండ్కి పూర్తిగా రిసీవ్ చేసుకోవడానికి కానీ మనకి మామూలుగా చూస్తాం, సినిమాలు చూస్తాము వరకే, తర్వాత ఎంతవరకు అనేది తీసుకోలేము.
అదే పుస్తకాలు నవలల వల్ల వీళ్ళు చదువు వల్ల పుస్తక పఠనం వల్ల ఎక్కువ మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలందరినీ కోరుతూ ఉన్నా గ్రంథాలయాలు ఉపయోగించుకోండి. గ్రంథాలలో ఏం పుస్తకాలు ఉన్నాయి, ఏ విలువైన పుస్తకాలు ఉన్నాయి, అవి రేపు గురుకులలో మనకి చదువులకు కానీ ఎదుగుదలకు కానీ అభివృద్ధికి కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి అవి దృష్టిలో పెట్టుకుని మీరు సద్వినియోగం చేసుకోవాలని, గ్రంథాలయాలు కూడా ఇంకా అభివృద్ధి చేయాలి. మరి యువ మంత్రి నారా లోకేష్ గారు దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. డిజిటల్ లైబ్రరీస్ వచ్చాయి, నేను చాలా చోట్ల చూశాను. చాలా డిజిటల్ లైబ్రరీస్ చాలా అధునాతనంగా వాటిని తీర్చిదిద్దుతూ ఉన్నారు. అవి అవకాశాలు ఉంటే మన ఏరియాలో కూడా అభివృద్ధి చేస్తాం. అప్పుడు ఎప్పుడో చేసాం, అప్పుడే స్థలం చూశాను, బిల్డింగ్ కట్టాను. 10 సంవత్సరాలు 27-28 సంవత్సరాలు అయిపోయింది. ఆనాడు కట్టిన పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. ఇందులో చాలా మంది కట్టించారు. శివప్రసాదరావు గారు, బాలవి గారు కానీ, మాధవరెడ్డి గారు కానీ, అప్పుడు హోమ్ మినిస్టర్, అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్, అప్పుడు స్పీకర్, అప్పుడు కోఆపరేటివ్ మెట్లు చేసిన అందరూ కట్టించారు చాలా మంది. ఇది మంత్రులుగా 4 మంత్రులు వచ్చారు ఈ కార్యక్రమానికి. 4 మంత్రులు, ఒక లోక్సభ స్పీకర్ని తీసుకొచ్చారు ఆ రోజుల్లో. గ్రంథాలయ చైర్మన్ మన చైతన్య రాజు గారు, ఏది మన కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు గారు, అప్పుడు గ్రంథాలయ చైర్మన్ జయలక్ష్మి గారు ఎంపీబీ. ఇలాగా పెద్దలందరూ అన్నాడు ఒక చక్కగా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేవాళ్ళు. కానీ కాలానుగుణంగా అవి కూడా అప్పుడు చేసిన కార్యక్రమాలు అప్పుడు గొప్ప కార్యక్రమాలు అయితే ఇప్పుడు అవన్నీ తక్కువ చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చేసుకోవాలి, అప్పుడు అన్ని ముందుకు తీసుకెళ్దాం. దాని అవకాశం ఉన్నప్పుడు గ్రంథాలయ అభివృద్ధి కూడా పాటుపడతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ.